నగరంలో హనుమాన్ జయంతి ర్యాలీపై పోలీసులు ప్రతిక్షణం సమీక్షిస్తున్నారు. అన్ని ఏరియాల్లో పగడ్బందీ భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ప్రతి మూవ్మెంట్ ను అబ్జర్వ్ చేస్తున్నారు. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటికే సిపి సివి ఆనంద్ పలు ప్రాంతాలను పరిశీలించారు. ర్యాలీలో అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. యసిక హనుమాన్ శోభాయాత్రకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ సికింద్రాబాద్ నుంచి అజయ్ లైవ్ లో అందిస్తారు. అజయ్, శోభాయాత్ర ఎలా కొనసాగుతోంది? గౌలిగూడ నుండి నేరుగా కోటి ఆంధ్ర బ్యాంక్ మీదుగా నారాయణగూడ నుండి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుండి అశోక్ నగర్, బన్సీలాల్పేట్, ఈ విధంగా మహంకాళి టెంపుల్, ఈ రూట్లో పూర్తిగా కూడా శోభాయాత్ర కొనసాగుతున్న పరిస్థితి. ఎక్కడ ఎలాంటి అనుకోని ఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో కూడా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. విజువల్లో మనం చూస్తున్నాము, వేలాది మంది ఆ శోభాయాత్రలో పాల్గొంటున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఎక్కడ చూసినా కూడా రోడ్లన్నీ కూడా హనుమాన్ శోభయాత్రలో పాల్గొంటున్న వారితోనే గిక్కించిపోయిన పరిస్థితి. ఎక్కడికక్కడ జనాలందరూ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా పెద్ద సంఖ్యలో కూడా శోభయాత్రలో పాల్గొని హనుమాన్ శోభయాత్రను విజయవంతం చేస్తున్న సిచ్యువేషన్ హైదరాబాద్ నగరంలో కనబడుతుంది. దాదాపు 13 కిలోమీటర్ల మేర ఈ శోభయాత్ర జరిగే విధంగా ప్లాన్ చేశారు. గౌలిగూడ నుండి తాడ్బండ్ హనుమాన్ ఆలయం వరకు కూడా ప్రతి ఏడాది మాదిరిగానే శోభయాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇటు పోలీస్ శాఖతో పాటు జిహెచ్ఎంసీ ఇతరేతర శాఖలకు సంబంధించిన అధికారులు సమన్వయంగా చేసిన పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం. రోడ్లన్నీ కూడా కిక్కిరిసిపోయాయి. ఎక్కడికక్కడ హనుమాన్ శోభయాత్రలో పాల్గొంటున్న భక్తులతోటే హైదరాబాద్ నగర రోడ్లన్నీ కూడా నిండిపోయిన పరిస్థితి. అయితే ఈ 13 కిలోమీటర్లు శోభయాత్ర జరిగే రూట్ మ్యాప్ ఏదైతే ఉందో మొత్తం పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇటు టాస్క్ ఫోర్స్, ఆక్టోపస్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్తో పాటు ట్రాఫిక్ పోలీసులు ముఖ్యంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ డైవర్షన్లు ఏర్పాటు చేయడము, వాహనాలన్నింటినీ కూడా దారి మళ్లించడం ద్వారానే ఈ విధంగా శోభయాత్ర సక్సెస్ఫుల్గా సాగుతుంది. ఎందుకంటే బిజీ రోడ్స్ లో ఈ శోభయాత్ర జరుగుతుంది కాబట్టి ఆ రోడ్స్లో కొన్ని ట్రాఫిక్ డైవర్షన్స్ ఏర్పాటు చేసి ఆ రోడ్డు గుండా ఎవరు కూడా వెళ్ళొద్దు అంటూ చాలా క్లియర్గా ఇప్పటికే ఒక అడ్వైజరీ రోడ్డు కూడా ట్రాఫిక్ పోలీసులు రిలీజ్ చేయడంతో పాటు ఈ వాహనాలను మళ్లించడంతో పాటు బ్యారిగేట్లను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ శోభయాత్ర వస్తున్న రూట్లో ఎలాంటి వాహనాలని అనుమతించకుండా పూర్తి స్థాయిలో కూడా చర్యలు తీసుకున్న సిట్యుయేషన్. ఇక లా అండ్ ఆర్డర్కి ఎక్కడ విఘాతం ఏర్పడకుండా ఇటు టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు ఆయా జ్యూరిడిక్షన్లకు సంబంధించి లోకల్ జ్యూరిడిక్షన్ పోలీసులు ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేస్తున్నారు. అయితే నేరుగా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ ఈరోజు ఉదయం గౌలిగూడలో శోభయాత్ర ప్రారంభమయ్యే ప్లేస్ ని సందర్శించడంతో పాటు ఇటు తాడ్బండ్ ఆలయం వద్ద ఏదైతే శోభయాత్ర ముగుస్తుందో ఆ ప్లేస్ లో కూడా పూర్తి స్థాయిలో కూడా పర్యవేక్షించారు. ఎప్పటికప్పుడు ICCC నుండి కమాండ్ కంట్రోల్ ద్వారా పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి సీసీ కెమెరాల ద్వారా శోభయాత్ర జరుగుతున్న తీరుని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడంతో పాటు గ్రౌండ్ లెవెల్లో ఉండే అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్న సిచ్యువేషన్. ఇప్పటి వరకు మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి దాదాపు 9 నుండి 10 కిలోమీటర్ల వరకు శోభయాత్ర పూర్తయింది. ఇంకొక 2.5-3 కిలోమీటర్స్ మాత్రమే మిగిలింది. అయితే దాదాపుగా 80% శోభయాత్ర పూర్తయిపోయింది కాబట్టి ఎక్కడ ఎలాంటి అనుకోని ఘటనలు, లా అండ్ ఆర్డర్కి ఎక్కడ విఘాతం ఏర్పడకుండా ప్రస్తుతము చర్యలు తీసుకున్నారు. సో ఓవరాల్గా నగరంలో హనుమాన్ శోభయాత్ర ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముఖ్యంగా లా అండ్ ఆర్డర్కి ఎక్కడ విఘాతం ఏర్పడకుండా పూర్తి స్థాయి చర్యలు తీసుకున్నారు. సో తాడ్బండ్ ఆలయం చేరుకున్న తర్వాత ఈ శోభయాత్ర ముగుస్తుంది. సో ఇప్పటి వరకు పోలీసుల నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి శోభయాత్ర మొత్తం కూడా పీస్ఫుల్గా సాగుతుంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయి చర్యలు తీసుకున్నాము అనేది పోలీసులు చెప్తున్న విషయం. కెమెరా పర్సన్ సంజయ్తో కలిసి అజయ్, V6 న్యూస్, హైదరాబాద్.